ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సో పేపర్ 2 ఓకే సెకండ్ మాక్ టెస్ట్ ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ మీకు సో 1 to 10 క్వశ్చన్స్ డైరెక్షన్స్ ఏంటంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. మనకు టోటల్గా రెండే టాపిక్స్ కాబట్టి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ మనకి ఏముంటుంది అంటే చూడండి, నెక్స్ట్ వన్ మనకి ఏముంటుంది అంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉంటుంది. ఓకేనా, సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ సో ఫస్ట్ క్వశ్చన్, ఇట్ ఆల్సో వాంట్స్. చూడండి, ఇట్ ఆల్సో వాంట్స్ అంటుందంటే ఇట్ అనేది మనకి అక్కడ ప్రొనౌన్ కాబట్టి దాంతో స్టార్ట్ చేస్తాం, పారాగ్రాఫ్ స్టార్ట్ చేయలేం కాబట్టి ఏ తోటి స్టార్ట్ చేయలేం. తర్వాత బిలో చూసుకుంటే ద మిడ్ డే మీల్ స్కీమ్ దట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫ్రీ ఫుడ్ టు చిల్డ్రన్ ఈజ్ ఇన్ ఫోకస్ అగైన్. ఓకే, మిడ్ డే మీల్ స్కీమ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ ఇట్ అంటే ఏంటి ప్రొనౌన్ మనకు అక్కడ మిడ్ డే మీల్ స్కీమ్ గురించి ఉంది. రైట్, అబౌట్ 1.3 million గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. దిస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అక్కడ మిడ్ డే మీల్ స్కీమే కదా, కాబట్టి సి తోటి కూడా స్టార్ట్ చేయలేం. ద గవర్నమెంట్ నౌ వాంట్స్ టు టేక్ స్టాక్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ద ప్రోగ్రామ్ అంటే ఏంటి అక్కడ మిడ్ డే మీల్ స్కీమే కదా, కాబట్టి ఇక్కడ మీకు సో మనం బీ తోటి స్టార్ట్ చేస్తాం, దేనితో స్టార్ట్ చేస్తాం, బీ తోటి స్టార్ట్ చేస్తాం. రైట్, సో బీ తోటి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకు ఏ వస్తుంది, సి వస్తుంది బీ తోటి స్టార్ట్ చేస్తే. మరి బీసీడీఏ ఉంది, బిఏసిడి ఉంది. రైట్, సో మీకు ఇక్కడ ఓకే ఏసీ ఉంది, సిఏ ఉంది. రైట్, ఓకే చూడండి ఇక్కడ మీకు ద గవర్నమెంట్ నౌ వాంట్స్ ఇప్పుడు అనుకుంటుందన్నమాట టు టేక్ స్టాక్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇట్ ఆల్సో వాంట్స్ టు నో హౌ మెనీ స్టూడెంట్స్. చూడండి, ఇటేమో ఇక్కడ వాంట్స్ అన్నాడు, ఆల్సో వాంట్స్ అన్నాడు కాబట్టి వాంట్స్ తర్వాత ఆల్సో వాంట్స్ వస్తుంది కాబట్టి డి తర్వాత ఏం రావాలి మీకు ఇక్కడ ఏ రావాలి. సో డి తర్వాత ఏ రావాలి కాబట్టి ఆప్షన్ సిలో ఏసీడి ఉంది, ఏ తర్వాత డి అనేది కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ద సౌండ్ ఆఫ్ ఫుడ్ స్టెప్స్ ఫాలోడ్ బై ఏ స్లామ్ ఆఫ్ ఎ డోర్ ఆర్ లైక్ ఫ్రేజెస్ విచ్ కన్వే సమ్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటుండండి ఇక్కడ ఏదో ఒక థియరీ చెప్పాలి, దాని తర్వాత ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి ఏ తోటి స్టార్ట్ చేస్తామా స్టార్ట్ చేయలేం పారాగ్రాఫ్. నెక్స్ట్ వన్, ఇన్ ఫిల్మ్స్ సినిమాలలో సౌండ్ ఎఫెక్ట్స్ ప్లే ద పార్ట్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా, సౌండ్ ఎఫెక్ట్స్ ఏం చేస్తాయంటే వర్డ్స్ని ప్లే చేస్తూ ఉంటాయి అని. ఓకేనా, కాబట్టి ఇక్కడ మీకు బి ఉంది. నెక్స్ట్ వన్, వి దెన్ నో మనకు అప్పుడు తెలుస్తుంది అని కాబట్టి మనకు సి తోటి స్టార్ట్ చేయలేం. అప్పుడు అంటే మరి ఎప్పుడో సెంటెన్స్ దానికంటే ముందే ఒకటి ఉండాలి. రైట్, వన్స్ ద సౌండ్స్ ఆర్ ప్రిఫేస్డ్ ఆర్ ఫాలోవుడ్. చూడండి ఇక్కడ సౌండ్ గురించి చెప్పిన తర్వాత ద సౌండ్స్ ఆర్ ప్రిఫేస్డ్ ఆర్ ఫాలో చెప్తాను కాబట్టి డి తోటి కూడా స్టార్ట్ చేయలేం. సో బి తోటి మాత్రమే స్టార్ట్ చేయొచ్చు, బి తోటి మాత్రమే స్టార్ట్ చేయొచ్చు కాబట్టి సి తోటి రాదు, డి తోటి రాదు. మరి బీసీడీఏ ఉంది, బిఏడిసి ఉంది. చూడండి ఇక్కడ బి తర్వాత ఇమీడియట్గా ఏమొస్తుంది చూడండి ఇక్కడ, ఇన్ ఫిల్మ్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ప్లే ద పార్ట్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా, ఫిల్మ్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఏం చేస్తాయంటే పార్ట్ వర్డ్స్ని చెప్తూ ఉంటాయి అని. ఫర్ ఎగ్జాంపుల్, ద సౌండ్ ఆఫ్ ఫుడ్ స్టెప్స్ ఫాలోడ్ బై ఏ స్లామ్ ఆఫ్ ఏ డోర్ ఆర్ లైక్ ఫ్రేజెస్ విచ్ కన్వే సమ్ ఇన్ఫర్మేషన్. ఇది థియరీ లాగా ఉంది, ఇది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా ఉంది కదా, వర్డ్స్ గురించి చెప్తుంది అంటే పైన ఇక్కడ చెప్తున్నా ఫ్రేజెస్ కనిపిస్తాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ కూడా చెప్తుంది కాబట్టి సో బి తర్వాత ఏమొస్తుంది, ఏ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇక్కడ. దే ఆల్వేస్ షేర్డ్ మెషినరీ అండ్ గూడ్స్ యాజ్ నీడెడ్ వితౌట్ ఏ హిచ్ అంటుండు. దే అంటే మనకి ప్రొనౌన్ కాబట్టి ఏ తోటి స్టార్ట్ చేయలేం. ఓకేనా, నెక్స్ట్ వన్, దెన్ దే హ్యాడ్ ఫస్ట్ సీరియస్ క్వారల్. దీంతో కూడా స్టార్ట్ చేయలేం మనం, ఏ తోటి స్టార్ట్ చేయలేం, బి తోటి స్టార్ట్ చేయలేం. అండ్ అన్ఫార్చునేట్లీ పారాగ్రాఫ్ మనం అండ్ తోటి స్టార్ట్ చేస్తామా స్టార్ట్ చేయలేం కాబట్టి కంపల్సరీ దేనితో స్టార్ట్ చేయాలి, డి తోటి స్టార్ట్ చేయాలి. డి తోటి స్టార్ట్ చేయాలి కాబట్టి రెండు ఆప్షన్స్ పోయినాయి. ఓకేనా, చూడండి ఇవన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, స్మాల్ క్వశ్చన్స్ ఏం కావు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, డిఏబిసి డిబిసిఏ. మరి డి తోటి స్టార్ట్ చేస్తాం కాబట్టి డి తర్వాత ఇమీడియట్గా ఏం రావాలి చూడండి. 2 brothers lived on adjoining farms in a small village. ఓకేనా, 2 ఫార్మ్స్లలో ఒక విలేజ్లో 2 ఫార్మ్స్లలో నివసిస్తారు, పక్క పక్కన 2 ఫార్మ్స్లో నివసిస్తారు అని. దే ఆల్వేస్ షేర్డ్ ద మెషినరీ అండ్ గూడ్స్ యాజ్ నీడెడ్ వితౌట్ ఏ హిచ్. అంటే మెషినరీ గూడ్స్ను వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి డి తర్వాత ఏమొస్తుంది ఇక్కడ ఏనే వస్తుంది. అండ్ అన్ఫార్చునేట్లీ చూడండి దురదృష్టం కొద్ది ఉంటుందంటే ఇక్కడ ద లాంగ్ కొలాబరేషన్ ఫెల్ ఏ పార్ట్. Then they had the first serious quarrel in 40 years of farming side by side. కాబట్టి మనకు సో డి తర్వాత ఏం రావాలి, ఏ రావాలమ్మా, తర్వాత మనకు అక్కడ బి. ఓకేనా, డిఏబిసి. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. చూడండి ఇక్కడ సో ఫోర్త్ వన్ మీకు ఏంటంటే the sectors include agriculture, public health and public utilities among others. Okay, the GGA framework covered 10 sectors
అండ్ 58 ఇండస్ట్రీస్. చూడండి 10 సెక్టార్స్ అంటుంటే దా సెక్టార్స్ ఇంక్లూడ్ అంటే ఆ సెక్టార్స్లో ఇవన్నీ ఉంటాయి అంటుండే అక్కడ. కాబట్టి బి తర్వాతనే ఏ ఉండాలి ఉంటే. నెక్స్ట్ వన్ జీజే ఫ్రేమ్వర్క్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. చూడండి ఇది మీకు ఫుల్ ఫామ్ ఉంది, ఇక్కడ మీకు షార్ట్ ఫామ్ ఉందాం. ఎప్పుడైనా సరే ఫుల్ ఫామ్ చెప్పిన తర్వాతనే షార్ట్ ఫామ్స్ చెప్పాలి కాబట్టి గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ చెప్పిన తర్వాత జీజీఏ ఫ్రేమ్వర్క్ చెప్పాలి. నెక్స్ట్ ద ఆబ్జెక్టివ్ వాస్ టు ప్రొవైడ్ క్వాంటిఫియబుల్ డేటా టు కంపేర్. కాబట్టి మనకు అప్పుడు సో సి తోటి స్టార్ట్ చేస్తాం కాబట్టి సితో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే, తర్వాత సిబిఏడ్ ఉంది, సిఏడిబి ఉంది. చూడండి సి తర్వాత మీకు ఏమొస్తుందో చెప్పండి. 10 సెక్టార్స్ అని చెప్పిన తర్వాతనే ద సెక్టార్స్ ఇంక్లూడ్ అనాలి కాబట్టి సిబిఏ రావాలి. సిబిఏ రావాలి కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 5th వన్ చూడండి, ఇక్కడ 5th వన్ మనం చూస్తే దస్ షేర్డ్ లాఫ్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద. ఓకేనా, దస్ తోటి మనం పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. ఏ తోటి మనం పారాగ్రాఫ్ స్టార్ట్ చేయలేం. తర్వాత చూడండి ఎమోషనల్ షేరింగ్ బిల్డ్స్ స్ట్రాంగ్ అండ్ లాస్టింగ్ బాండ్స్. ఓకే, ఎమోషన్ షేరింగ్ గురించి మాట్లాడుతుండు. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ హీలింగ్ అంటుండు. తర్వాత బట్ షేరింగ్ లాఫ్టర్ అంటే సంతోషాన్ని, ఎమోషన్ షేర్ చేసుకోవడం సంతోషాన్ని షేర్ చేసుకుంటుండే. ఎమోషన్ షేరింగ్ బిల్డ్స్ స్ట్రాంగ్ అండ్ లాస్టింగ్ బాండ్స్ బట్ షేరింగ్ లాఫ్టర్ బ్రింగ్స్ జాయ్ అండ్ ఫ్రెష్నెస్ టు రిలేషన్షిప్స్. కాబట్టి ఇక్కడ ఎమోషన్ షేరింగ్ గురించి చెప్పింది, ఇక్కడ సో హ్యాపీనెస్ షేరింగ్ గురించి చెప్పింది. కాబట్టి ఈ రెండు మనకి ఏంటంటే పేర్ లాగా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 2 పేర్లా ఉన్నాయి కాబట్టి బి తర్వాత ఏమొస్తుంది, డి వస్తుందమ్మా. సో బి తర్వాత డి ఉన్న ఆప్షన్ ఏమున్నాయి, ఇక్కడ ఒకటే ఉంది. ఓకేనా, కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, బిడిసిఏ. ఓకేనా, డి తర్వాత మనకి ఏమొస్తుంది, మళ్ళీ ఏ వస్తుంది. దస్ షేర్డ్ లాఫ్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టూల్స్ ఇన్ మెయింటైనింగ్ హెల్దీ రిలేషన్షిప్స్. ఓకేనా, కాబట్టి ఇక్కడ డి తర్వాత ఏం రావాలి, ఏ రావాలి, ఎందుకంటే దాని గురించి మాట్లాడండి కాబట్టి. ఓకేనా, కాబట్టి మనకి ఇప్పుడు డిసిఏ ఇమీడియట్గా చూడండి. డి తర్వాత ఏ రావాలంటే ఇమీడియట్గా రావచ్చు, దాని ముందే రావచ్చు, ఎక్కడనే రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ద బ్రిటిష్ వర్ ఎక్స్ప్లాయిటింగ్ ద ఇండిగో ఫార్మర్స్ ఇన్ ద ఏరియా. ఓకేనా, 6th క్వశ్చన్ ఏ. బి చూడండి he lived in the district until the exploitation of the farmers was successfully stopped. Gandhiji Satyagraha for India's independence began with the famous Champaran movement in Bihar. The British were exploiting the indigo farmers in the area. దా ఏరియా అంటే ఏంటి, అక్కడ ఏదో ఒక ఏరియా అని చెప్పాలి కదా ముందే. మరి ఏదో ఒక ఏరియా చెప్పాలి కాబట్టి మరి మనకి ఇక్కడ సో తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. ఏ తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. హీ లీవ్డ్ అంటే ఎవరో చెప్పాలి కదా, ఇక్కడ గాంధీజీ కదా, ఇక్కడ నౌన్ ఇచ్చింది కాబట్టి డి తోటి స్టార్ట్ చేయలేం, ఏ తోటి స్టార్ట్ చేయలేం, బి తోటి స్టార్ట్ చేయలేం. కాబట్టి దేని తోటి స్టార్ట్ చేయాలి, సి తోటి స్టార్ట్ చేయాలి. కాబట్టి మనకు సిఏడిబి ఉంది, సిఏబిడి ఉంది. సిఏ కామనే ఉన్నాయి, డిబినా బీడీనా. చూడండి సి తర్వాత ఏందమ్మా, ఏ. కాబట్టి ద బ్రిటిష్ వర్ ఎక్స్ప్లాయిటింగ్ ద ఇండిగో ఫార్మర్స్ ఇన్ ద ఏరియా. తర్వాత చూడండి సో గాంధీజీ విజిటెడ్ మోతీహరి at the district headquarters of Champaran in 1917 to protest against the British. Next one, he lived in the district until the exploitation of the farmers was successfully stopped. కాబట్టి మనకు అప్పుడు డి తర్వాత ఏం రావాలి చెప్పండి, బి రావాలి. ఓకేనా, అంటే విజిట్ చేసిన తర్వాత ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేసిన చంపారన్ మూమెంట్ తోటి. ఈ లీవ్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఓకేనా, ఆ డిస్ట్రిక్ట్లో మొత్తం ఒక సక్సెస్ఫుల్గా మొత్తం స్టాప్ అయిన దాకా ఉన్నాడు అని. సో సి ఏ డి బి అంటాం. ఓకేనా, సిఏడిబి అంటాం. కాబట్టి సిఏడిబి ఎందులో ఉంది మనకు, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, సిఏడిబి అంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్పర్ట్ మెకానిక్స్ అబౌట్ లేబర్డ్ ఓవర్ ద ప్లేన్ ఫర్ 3 hours. చూడండి ఇక్కడ మీకు ఈ సింపుల్ క్వశ్చన్, ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్. మీకు ఆర్టికల్స్లో చూడండి దా అనే ఆర్టికల్, ఏ అనే ఆర్టికల్, ఏ కానీ అని కానీ, దా అనే ఆర్టికల్, ఏ అనే ఆర్టికల్ రెండు సేమ్ నౌన్స్ మీద ఉంటే ఓకేనా, అప్పుడు మనకు ఏ అనే ఆర్టికల్స్ వచ్చిన తర్వాతనే దా అనే ఆర్టికల్ రావాలి. ఏ అని అంటే ఏంటంటే జనరల్ సెన్స్లో మాట్లాడుతుంది, దా అంటే ఏంటంటే పర్టికులర్ సెన్స్లో మాట్లాడతాం. కాబట్టి మరి ఇప్పుడు మీకు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ దా ప్లేన్ అన్నాడు, ఇక్కడ ఏ హ్యూజ్ ప్లేన్ అన్నాడు. ప్లేన్ అంటే ఏంటి, విమానం అంటూ ఉంటాం. దా ప్లేన్ ఏ ప్లేన్ అంటే మరి అక్కడ మనకు ఏది పర్టికులర్ ఉన్నట్టు, దా ప్లేన్ పర్టికులర్ ఉన్నట్టు. ఫస్ట్ దేనితో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు మనం, సి తోటి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కదా. సి వచ్చిన తర్వాతనే ఏ రావాలి, వస్తే సి వచ్చిన తర్వాతనే ఏ రావాలి. కాబట్టి ఇక్కడ ఏ తర్వాత సి ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఏ తర్వాత సి ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. సి వచ్చిన తర్వాతనే ఏ రావాలి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఏ తర్వాత సి ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఆర్టికల్ బేస్డ్ అప్రోచ్. చూడండి మీరు అప్రోచెస్ అన్నీ ఎందుకు ఉంటాయంటే క్వశ్చన్స్ని స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఉంటాయి. ఓకేనా, బట్ మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఎయిత్ క్వశ్చన్ మీకు ఏంటంటే ఓకే, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్వశ్చన్ చూడండి. S1 S6 మీకు S1 ఇస్తాడు, S6 ఇస్తాడు, PQRS 4 సెంటెన్స్ల మధ్యలో ఇస్తాడు, PQRS అని చెప్పేసి. ఫస్ట్ సెంటెన్స్ ఇస్తాడు, లాస్ట్ సెంటెన్స్ ఇస్తాడు, మధ్యలో 4 సెంటెన్స్ ఇస్తాడు. ఆ 4 సెంటెన్స్లో మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ చదవండి. రామ్మోహన్ వాజ్ ఏ లవర్ ఆఫ్ హిస్ కంట్రీ. రామ్మోహన్ తన కంట్రీని చాలా లవ్ చేస్తాడు అని, చాలా ప్రేమ ఉంటుంది అని. తర్వాత చూడండి ఇక్కడ మరి P ఉంది, Q ఉంది, R ఉంది, S ఉంది, ఏదో చూద్దాం. He was talking with David about uplifting the mind of Indians. David said that it would be a good plan. చూడండి, it would be a good plan అంటే ఇతను అన్లిఫ్టింగ్ ద మైండ్ ఆఫ్ ఇండియన్స్ చెప్పిన తర్వాతనే కదా. హీ వాజ్ అంటే ఎవరు అక్కడ? రామ్మోహన్ డేవిడ్ గురించి మాట్లాడని చెప్పడే కదా, అది ఒక గుడ్ ప్లాన్ అని చెప్పేది. కాబట్టి మనకు క్యూ తోటి స్టార్ట్ అయ్యే ఛాయిస్ ఉంది. డేవిడ్ ఆల్సో హ్యాడ్ ఏ స్ట్రాంగ్ బాండ్ విత్ ఇండియా. హీ ఆల్సో థాట్ దట్ దిస్ సబ్జెక్ట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి మనం ఫస్ట్ అక్కడ రామ్మోహన్ చెప్పిన దాని గురించి స్టార్ట్ చేయొచ్చు కాబట్టి క్యూ తోటి స్టార్ట్ చేస్తాం. పారాగ్రాఫ్ క్యూ తోటి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏది క్యూ తోటి స్టార్ట్ అయింది? ఒకటే ఆప్షన్ క్యూ తోటి స్టార్ట్ అయింది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. ఇక్కడ ఐడియా ఇక్కడ చెప్పిండు అంతే. దాని తర్వాత ఇది ఒక గుడ్ ప్లాన్ అని చెప్పిండు, సో అంటాడు కాబట్టి ఈ ఆల్సో థాట్ అంటే ఇది కూడా మనకు ఆన్సర్. ఎందుకంటే ఇది ఫస్ట్ దీంతో ఫస్ట్ స్టార్ట్ చేయలేం, ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంటే ఐడియా ముందు చెప్పిన తర్వాత చెప్పాలి. డేవిడ్ ఆల్సో హ్యాడ్ ఏ స్ట్రాంగ్ బాండ్ విత్ ఇండియా, ఇది కూడా మన క్లాస్లో వస్తుంది కాబట్టి QSRP, క్యూనే ఫస్ట్ రావాలి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. 19th క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో 9th క్వశ్చన్ చూడండి, ఇది కూడా సింపుల్ క్వశ్చన్. బట్ అంటుంది కాబట్టి దీంతో స్టార్ట్ చేస్తామా, ఏతో స్టార్ట్ చేయలేం. ఇన్ రూరల్ కమ్యూనిటీస్ ద కస్టమ్స్ ఆర్ మోర్ యూనిఫామ్. దిస్ ప్రొవైడ్స్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్. సీతో స్టార్ట్ చేస్తామా, ఇది దిస్ ప్రొవైడ్స్ అంటే ఏదో ముందు చెప్పాలి కదా అక్కడ, కాబట్టి సీతో స్టార్ట్ చేయలేం. ఓకేనా. నెక్స్ట్ వన్, ద ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ రియరింగ్ వ్యారీ ఫ్రమ్ కల్చర్ టు కల్చర్. చైల్డ్ రియరింగ్ అనేది ప్రాక్టీస్ అనేది కల్చర్ నుంచి కల్చర్కు డిఫరెంట్గా ఉంటుంది అంటుండే అక్కడ, రైట్. కాబట్టి మనము దేనితో స్టార్ట్ చేయాలి చెప్పండి, డీతో స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, డీతో స్టార్ట్ చేయొచ్చు కాబట్టి ఒక నిమిషం చూడండి. డీతో స్టార్ట్ చేయొచ్చు కదా, డీతో స్టార్ట్ చేయొచ్చు కాబట్టి బీతో స్టార్ట్ చేయలేం, తీసేయండి అది. ఇన్ రూరల్ కమ్యూనిటీస్ ద కస్టమ్స్ అంటే ఏంటి? ఈ ప్రాక్టీస్నే కస్టమ్స్ అంటాం. ద కస్టమ్స్ ఆర్ మోర్ యూనిఫామ్ బట్ ఇన్ డెవలప్డ్ సొసైటీస్ ద చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్ ఈస్ ఎక్స్టెండెడ్. కాబట్టి మరి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, బి తర్వాతనే ఏ రావాలి మనకు. ఓకేనా, బట్ అంటుంది కూడా దాని ముందు ఒక ఐడియా, దాని తర్వాత ఒక ఐడియా. కాబట్టి రూరల్ కమ్యూనిటీస్, డెవలప్డ్ సొసైటీస్. ఓకేనా, అంటే ఇదొకటి అదొకటి కాబట్టి బి తర్వాత ఏ ఉండాలి కదా. సో బి తర్వాత ఏ ఉండాలి కాబట్టి DBAC ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, DBAC ఈజ్ ద ఆన్సర్. డి తర్వాత డైరెక్ట్ ఏ వస్తుందా చూడండి. కస్టమ్స్, ఇప్పుడు కస్టమ్స్ గురించి మాట్లాడిన తర్వాత రూరల్ కమ్యూనిటీస్ ఇలా ఉంటాయి కానీ డెవలప్డ్ సొసైటీస్ ఇలా ఉంటాయని చెప్తుంది కాబట్టి DBAC. 10th వన్ చూడండి ఇక్కడ. ఇది కూడా మీకు చాలా సింపుల్ క్వశ్చన్, చిన్న లాజిక్ తోటి మనం దీన్ని చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 10th క్వశ్చన్. ఇంప్రెస్డ్ విత్ జైన్స్ పేషెన్స్ విత్ ఎనిమల్స్ హీ చోస్ ఓకేనా హర్ ఫర్ ద మిషన్ టు అండర్స్టాండ్ చింపాంజీస్. ఓకే, హీ చోస్ హర్ అంటుంది కాబట్టి ఇక్కడ హర్ అంటే ప్రొనౌన్ కదా, దాంతో మనం స్టార్ట్ చేయలేం. ఇన్ 1957 షీ వెంట్ టు కెన్యా. షీ అంటుంది కాబట్టి ఇక్కడ మనకు బీ తోటి కూడా స్టార్ట్ చేయలేం, ఏతో స్టార్ట్ కాదు, బీతో స్టార్ట్ కాదు. నెక్స్ట్ వన్, యాజ్ ఎ చైల్డ్ షీ వుడ్ కాబట్టి సి తోటి కూడా స్టార్ట్ కాదు కాబట్టి దేనితో స్టార్ట్ చేయాలి, డి తోటి స్టార్ట్ చేయలేం. డి తోటి స్టార్ట్ చేయాలి కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, DCBA ఉంది, DBAC ఉంది. DCBA, DBAC. సో డి చూసిన తర్వాత ఒకసారి జాగ్రత్త చూడండి. డీలో మీకు ఏముందంటే జైన్ గూడాల్ గ్రో అప్ ఇన్ ద ఇంగ్లీష్ టౌన్ ఆఫ్ బోర్న్మౌత్. ఓకేనా, అంటే జైన్ గోడాల్ అనే ఆమె పెరిగింది అని, ఇంగ్లీష్ టౌన్లో పెరిగింది అని. తర్వాత చూడండి ఒకసారి సి చదవండి. యాజ్ ఎ చైల్డ్ షీ వుడ్ వెయిట్ ఫర్ అవర్స్ టు అబ్జర్వ్ ఎ చికెన్ లేయింగ్ ఎన్ ఎగ్. ఓకేనా, అంటే 2 గంటలు అట్నే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంది అని, చిన్నప్పుడే చికెన్ కోడి అనేది గుడ్డు పెడుతున్నప్పుడు 2 గంటలు అట్నే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంది కాబట్టి ఒకసారి ఏ చదవండి. ఇంప్రెస్డ్ విత్ జైన్స్ పేషెన్స్. ఓకేనా, జైన్స్ అంటే ఆమె కదా ఇక్కడ. జైన్స్ పేషెన్స్ విత్ ఎనిమల్స్. ఓకే, అంటే ఎనిమల్స్కి అంత పేషెన్స్ ఆమె అలాగే చూసుకుంటుంది కాబట్టి ఆమెకు పేషెన్స్ ఉన్నట్టే కదా, ఫర్ అవర్స్ గంటల ధరబడి అలా చూసుకుంటుంది కాబట్టి పేషెన్స్ ఉన్నట్టే కాబట్టి ఆ పేషెన్స్ తోటి అతను ఇంప్రెస్ అయ్యాడు అని. ఓకే, ఇంప్రెస్ అయ్యి ఆమెను చూజ్ చేసుకోండి. చింపాంజీస్ని ఎలా అర్థం చేసుకొని చెప్పి చూజ్ చేసుకున్నాడు కాబట్టి మరి అప్పుడు మనకు అక్కడ సి తర్వాత ఏముండాలి, ఏ ఉండాలి. సో సి తర్వాతనే ఏ ఉండాలి, ఏ తర్వాత సి ఉండొద్దు. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ రైట్, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. మీకు నెక్స్ట్ వన్ ఏంటంటే ప్యాసేజ్. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ ప్యాసేజ్. ఓకే, ఒకసారి చదుదాం ప్యాసేజ్. చూడండి ప్యాసేజ్ మనం క్లియర్గా చూసినట్లయితే, యాజ్ ద ఫ్యామిలీ ఫైనల్లీ సెట్స్ ఆఫ్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ మెనీ ఆర్గ్యుమెంట్స్. అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఫ్యామిలీ డిసైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే ఇంటి నుంచి వెళ్దామని చెప్పేసి. దేర్ ఈజ్ ఏ మూమెంట్ ఆఫ్ లల్. లల్ అంటే ఏంటంటే పీస్, కామ్నెస్ అంటూ ఉంటాం. యాజ్ ద కార్ టేక్స్ ఆఫ్. ఓకేనా, అంటే కారు స్టార్ట్ కాగానే ఇంకా సైలెంట్ అయిపోయారు. ఆల్ రైట్, సో వేర్ ఆర్ వి గోయింగ్ ఫర్ డిన్నర్ నౌ. ఓకే, మనం ఇప్పుడు డిన్నర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆస్క్స్ ద వన్ ఎట్ ద డ్రైవింగ్ వీల్. ఓకేనా, ఒక పర్సన్ ఓకేనా ఏమంటారు డ్రైవింగ్ ప్లేస్లో ఉన్న పర్సన్ అడిగిండు అని ఎక్కడికి మనం వెళ్ళాలి డిన్నర్కి అని. వాట్ ఫాలోస్ ఈస్ క్యావ్స్ యాజ్ మల్టిపుల్ వాయిసెస్ మేక్స్ యాజ్ మెనీ సజెషన్స్. చూడండి, అంటే దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి మొత్తం చిందరమందర అవుతున్నారు. ఎందుకంటే చాలామంది అక్కడ చాలా సజెషన్స్ ఇస్తున్నారు కాబట్టి అప్పుడు అది ఏమంటారు మల్టిపుల్ వాయిస్ ఉన్నాయి కాబట్టి అంతా చిందరమందరం అయిపోయింది అని. తర్వాత బై ద టైమ్ ఆర్డర్ ఈజ్ రిస్టోర్డ్ అండ్ డెసిషన్ ఈజ్ అరైవ్డ్. ఆర్డర్ వచ్చేసరికి డెసిషన్ వచ్చేసరికి ట్యాంపర్స్ హ్యావ్ రైజన్, ఫీలింగ్స్ ఇంజర్డ్ అండ్ దేర్ ఈజ్ అట్లీస్ట్ వన్ పర్సన్ గ్రంబ్లింగ్. సో ఆ రీజన్ అంటే మొత్తం డిసైడ్ అయ్యేసరికి చాలామంది కోపం అనేది వస్తుంది అని, ట్యాంపర్స్ వస్తాయి అని, చాలామంది అరుస్తూ ఉంటారు అని. తర్వాత 20 years ago, 20 years ముందు 20 years ago you would step out of home. Okay, you would step out of home. The decision of meal and venue already made with no arguments or opposition and everybody looked forward to the meal with equal enthusiasm. సో డేట్స్కి ఎలా ఉండేదంటే డెసిషన్ అనేది ఆల్రెడీ తీసుకొని ఉండబడేది. ద డెసిషన్ వాజ్ మేడ్ బై ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. డెసిషన్ వాళ్ళు తీసుకుంటారట, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తీసుకుంటాడు, ఎలాంటి అపోజిషన్ లేకుండా ఉండేది అని. అండ్ ద అదర్స్ ఫెల్ ఇన్ లైన్, వేరే వాళ్ళు లైన్గా కూర్చుంటారు అని. టుడే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యాజ్ ఏ సే ఇన్ ఎవ్రీ డెసిషన్. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్క మెంబర్ దగ్గర ఒక డెసిషన్ ఉంటుంది, విచ్ ఆల్సో ప్రమోట్స్ ఏ సెన్స్ ఆఫ్ టుగెదర్నెస్ అండ్ బాండింగ్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డెసిషన్ ఉంటుంది కాబట్టి అందరు కలిసిపోయినప్పుడు ఏంటంటే టుగెదర్నెస్ అనేది కనిపిస్తుంది అని. నెక్స్ట్ వి ఎంపవర్ అవర్ కిడ్స్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. ఓకే, మనం ఎంపవర్ చేస్తున్నాం ఎలా అంటే వాళ్ళ యొక్క ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకునేలాగా ఫ్రమ్ ఏ వెరీ ఎర్లీ ఏజ్. వెరీ ఎర్లీ అంటే మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నాము అని. వి ఆస్క్ దెమ్ ద కజిన్ దే ప్రిఫర్, అంటే వాళ్ళు ఏ ఫుడ్ తింటారో మనం అడుగుతున్నాము. ద మూవీ దే వాంట్ టు సీ, ద హాలిడే దే విష్ టు గో. ఓకేనా, అంటే ఏ మూవీ చూడాలో వాళ్ళ ఇష్టం, మొత్తం చిల్డ్రన్కే ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు. ఓకేనా, 20 years అలా ఉండేది, ఇప్పుడేమో ఇలా ఉంది అని. ఇట్ ఈజ్ ఏ క్లోజ్లీ కనెక్టెడ్ వరల్డ్, క్లోజ్గా కనెక్ట్ అయిన వరల్డ్ అవుట్ దేర్ వేర్ చిల్డ్రన్ కన్సల్ట్ అండ్ గైడ్ ఈచ్ అదర్. చిల్డ్రన్ అనే వాళ్ళు కలిసి వాళ్ళకి వాళ్ళే గైడ్ చేసుకుంటారు అని. కనెక్టింగ్ వరల్డ్ అనమాట ఇది మొత్తం. ఓకేనా, నెక్స్ట్ ఏ పేరెంట్స్ వెల్ మీనింగ్ అడ్వైస్ కెన్ సౌండ్ లైక్ నథింగ్ మోర్ దాన్ అన్నెసరీ ప్రీచింగ్. నెక్స్ట్ హౌ దెన్ డూ వీ టీచ్ అవర్ చిల్డ్రన్ త్రూ ఆల్ ద కన్ఫ్లిక్టింగ్ వ్యూస్ అండ్ మేక్ ద వాయిస్ ఆఫ్ రీజన్ బీ హియర్డ్. నెక్స్ట్ చిల్డ్రన్ టుడే క్వశ్చన్ చాయిసెస్ అండ్ ప్రిఫర్ టు గో విత్ ద ఫ్లో. ఓకేనా, వాళ్ళు ఇది మొత్తం ఎలా ఉందంటే దీని విని మొత్తం సో పేరెంట్స్ అనేవాళ్ళు అనవసరంగా చెప్పాల్సిన అవసరం లేదు, సో వాళ్ళే అర్థం చేసుకుంటూ ఉంటారు అని. నెక్స్ట్ వాట్ దెన్ ఈజ్ ద బెస్ట్ పాత్ టు టేక్. మరి అప్పుడు ఏది బెస్ట్ పాత్ అంటుండే అక్కడ చేసుకోవడానికి. ఐ వుడ్ సే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వన్ కెన్ డూ ఈజ్ టు లిజన్. సో ఏమంటారంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వినడం. లిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. లిజన్ టు యువర్ చిల్డ్రన్ అండ్ దే సైలెన్సెస్. ఓకేనా, వాళ్ళు మాట్లాడేవి, వాళ్ళు సైలెంట్గా ఉండేవన్నీ వినాలంటారు అక్కడ. ఎన్ష్యూర్ దట్ యూ కీప్ సమ్ టైమ్ ఎసైడ్ ఫర్ దెమ్. ఓకేనా, అంటే మీరు కంపల్సరీ వాళ్ళకు టైం అనేది ఇవ్వాలి అని. ఇన్సిస్ట్ దట్ దే షేర్ దేర్ స్టోరీస్ విత్ యూ. ఓకేనా, వాళ్ళ స్టోరీస్ మొత్తం మీతో చెప్పుకుంటారు. స్టెప్ ఇన్ టు దేర్ వరల్డ్. ఓకేనా, వాళ్ళ ప్రపంచంలోకి అడుగు వేయండి. ఇట్ ఈస్ నాట్ యాజ్ కాంప్లికేటెడ్ యాజ్ ఇట్ సౌండ్స్. అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. జస్ట్ ఏ డైలీ హాఫ్ ఎన్ అవర్ ఆఫ్ క్వాలిటీ టైం వుడ్ డూ ద ట్రిక్. ఓకేనా, జస్ట్ హాఫ్ ఎన్ అవర్ టైం చాలు అని వాళ్ళకి ఇవ్వడానికి. ఓకేనా, అది మీకు ఏంటంటే సో ఫ్యామిలీ ఓకేనా హెడ్ 20 years బ్యాక్ ఎలా ఉండేది, చిల్డ్రన్కు ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పేసి ఇలా మనకు ప్యాసేజ్ అనేది ఉంది. ఓకే రైట్, ఇప్పుడు ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ 11th క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్
హౌ వాజ్ ద సినారియో డిఫరెంట్ 20 years ago? 20 years ago ఎలా ఉండదు చెప్పండి సినారియో. ప్యాసేజ్ ప్రకారం ఎవ్రీవన్ లుక్డ్ ఫార్వర్డ్ టు outings enthusiastically. Decisions were taken by the head of the family and everybody agreed. Decisions were simpler as there were not many choices. There was no bonding between family members. చెప్పండి 20 years back ఇక్కడ ఏమంటుందంటే అకార్డింగ్ టు ద ప్యాసేజ్ హౌ వాజ్ ద సినారియో డిఫరెంట్ 20 years ago. మనకి ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి. డెసిషన్స్ వర్ టేకెన్ బై ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీనే కదా, కాబట్టి ప్రతి ఒక్కరు అగ్రీ చేయాలి, కాబట్టి ఆప్షన్ 2, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్లియర్గా ఇచ్చిన అక్కడ. నెక్స్ట్ వన్, ఈజ్ ఎవ్రీ వన్ హ్యాపీ వెన్ ద డెసిషన్ ఈజ్ మేడ్? చూడండి ప్రతి ఒక్కరు హ్యాపీనా? ప్రతి ఒక్కరు హ్యాపీనేనా? కాదు. ఎందుకంటే హెడ్ ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్స్ ఉంటాయి. హెడ్ ఏం చెప్తే వాళ్ళు అలాగే వినాలని, కాబట్టి మనకు నో అనేది ఆన్సర్ అవుతుంది. 12th క్వశ్చన్. 13th క్వశ్చన్, వై దేర్ ఈజ్ ఏ క్యావ్స్? ఎందుకు అక్కడ చిందరమందర, డిజార్డర్, క్యావ్స్ అంటే డిజార్డర్ అంటూ ఉంటాం. వై దేర్ ఈజ్ ఏ క్యావ్స్ వెన్ ద ఫ్యామిలీ ఈజ్ రెడీ టు డ్రైవ్? చూడండి వెళ్ళేటప్పుడు ఎందుకు అక్కడ క్యావ్స్ అని చెప్పండి. ఎందుకంటే అక్కడ దేర్ ఈజ్ ఏ డిసగ్రిమెంట్ ఓవర్ ద వెన్యూ, అంతే కదా, డిసగ్రిమెంటే ఉంది అక్కడ. వాళ్ళు ఒకటి అంటారు, వీళ్ళు ఒకటి అంటారు, మొత్తం అక్కడ రూమర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఒక డెసిషన్ ఒకరు, కాబట్టి డిసగ్రిమెంట్ ఓవర్ ద వెన్యూ. ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకు క్యావ్స్, ఓకేనా, డిసగ్రిమెంట్ ఉంది, డిజార్డర్ ఉంది, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 14th వన్, వాట్ డస్ ద స్పీకర్ రికమెండ్ టు ద పేరెంట్స్ యాజ్ ద బెస్ట్ పార్ట్ టు టేక్? ఏమని చెప్పింది చెప్పండి, ఏమని చెప్పింది? చిల్డ్రన్ తోటి వాళ్ళకి అక్కడ వాళ్ళతోటి వాళ్ళు ఉండాలని చెప్పింది కదా. చూడండి టు అడ్వైజ్ చిల్డ్రన్ ఎట్ ఎవ్రీ స్టెప్స్ సో దట్ దే డు నాట్ మేక్ మిస్టేక్స్. ప్రతి ప్లేస్లో వాళ్ళు ఉండాలని చెప్పిండా. టు స్పెండ్ ఆల్ దేర్ టైమ్ విత్ ద చిల్డ్రన్ అండ్ నాట్ లీవ్ దెమ్ ఎలోన్. చూడండి వాళ్ళని అస్సలు వదిలిపెట్టొద్దని చెప్పిండా, చెప్పలేడు. టు బీ పార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ వరల్డ్ బై లిసనింగ్ టు దెమ్. టు హ్యాండిల్ ద చిల్డ్రన్ విత్ అథారిటీ. ఆన్సర్ వచ్చి చెప్పండి ఆప్షన్ సి, ఓకేనా. అంటే వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకోవాలని చెప్పిండి అక్కడ, కాబట్టి మనకు ఆప్షన్ ఏ కాదు, నెక్స్ట్ ఆప్షన్ బి కాదు, ఆప్షన్ డి కూడా కాదు, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. 15th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 15th క్వశ్చన్ ఏమంటుందంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ? ఏది కరెక్ట్ కాదు అంటుండే అక్కడ. కరెక్ట్ కాని స్టేట్మెంట్ ఏంటో అడుగుతుంది. చూడండి, టుడేస్ కిడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు కిడ్స్ డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, ఇన్వాల్వ్ అవుతున్నాను అక్కడ. ఈ రోజుల్లో అంతే ఉన్నారు కదా, అంతే ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇది రైటా రాంగా? రైటే. పేరెంట్స్ అడ్వైస్ ఆఫ్ అండ్ సౌండ్స్ లైక్ ప్రీచింగ్ టు చిల్డ్రన్. ఇవి రైట్. అంటే పేరెంట్స్ యొక్క అడ్వైస్ ఎలా ఉంది? ప్రీచింగ్, ఓకేనా, ప్రీచింగ్ లాగా ఉంది అని. ఇది కూడా మనకు రైటే, ఇది రైటే. టుడే చిల్డ్రన్ కన్సల్ట్ ఈచ్ అదర్, గో విత్ ద ఫ్లో. ఇది కూడా రైటే. కిడ్స్ ఆర్ నాట్ గివెన్ ద ఫ్రీడమ్ టు చూస్ వాట్ దే వాంట్. ఈ రోజుల్లో కిడ్స్ అనే వాళ్ళకి ఫ్రీడమ్ లేదా? ఉంది కదా, ఉంది. కాబట్టి మనకు ఇక్కడ ఏమంటుండంటే ఫ్రీడమ్ ఇవ్వలేరు అంటుంది, కాబట్టి మనకి ఇక్కడ ఇది మనకు రాంగ్, ఓకేనా, రాంగ్. కాబట్టి అడిగేది ఏంటి అక్కడ? రాంగ్ అని అడుగుతుంది, ఏది తప్పు అడుగుతుంది కదా, కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఏది రాంగ్ అంటే మనకి అక్కడ ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి సో ఇది మీకు ప్యాసేజ్, ఇది మీకు ప్యాసేజ్, ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ ప్యాసేజ్. ఫస్ట్ మనం ప్యాసేజ్ చూద్దాం. చూడండి, సో ప్యాసేజ్లో బోత్ వాటర్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటెగ్రల్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ, ఓకేనా. హ్యూమన్ బాడీలో వాటర్, నెక్స్ట్ మనకు అక్కడ ఎనర్జీ రెండు అనేవి ఇంటెగ్రల్ పార్ట్స్ అంటుండు. బై వెయిట్ అబౌట్ 60% ఆఫ్ ఎన్ అడల్ట్స్ ఉమెన్ బాడీ ఈజ్ వాటర్, ఓకేనా. అంటే వెయిట్ ప్రకారం చూసుకుంటే 60% ఆఫ్ ఉమెన్ బాడీలో ఏముంటుందంటే వాటర్ ఉంటుంది. అండ్ డీహైడ్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సింగిల్ కిల్లర్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద మోడర్న్ వరల్డ్, ఓకేనా. అంటే డీహైడ్రేషన్ అనేది, ఓకే, డీహైడ్రేషన్ అనేది సో వాటర్ని చంపుతుంది అని, అంతే కదా, వాటర్ని బాడీలో ఉన్న వాటర్ని చంపుతుంది. ఏది? డీహైడ్రేషన్ అనేది. ఎక్కడ వరకంటే ఎక్కువగా మోడర్న్ వరల్డ్లో ఉన్న చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళలో ఉన్న వాటర్ని చంపుతుంది అని, ఓకేనా. అది లైఫ్ వితౌట్ వాటర్ ఈజ్ అన్థింకబుల్. వాటర్ లేకుండా లైఫ్ అనేది ఊహించుకోలేము అని. The human body needs its daily intake of food to meet its energy requirements, which according to the Food and Agriculture Organization of UN is about 1800 kilocalories per day. అది ఈ సెంటెన్స్ చూడండి. ఇక్కడ ఏమంటుందంటే హ్యూమన్ బాడీ అనేది డైలీ సో ఫుడ్ని మనం తీసుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే 1800 kilocalories per day ఉండాలి, ఓకే. రోజుకు 1800 kilocalories మనం తీసుకోవాలి. దేని ప్రకారం అంటే
అకార్డింగ్ టు ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దాని ప్రకారం అంత తీసుకోవాలి అని. లైఫ్ వితౌట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్లీ అన్థింకబుల్. పైన మనకి అక్కడ లైఫ్ వితౌట్ వాటర్ ఈజ్ అన్థింకబుల్ అన్నాడు, కింద కూడా లైఫ్ వితౌట్ ఎనర్జీ అంటే వాటర్ ఎనర్జీ రెండు మనకి ఇంపార్టెంటే అని. ఓకేనా. నెక్స్ట్ వన్, ద ఎనర్జీ దట్ వీ టేక్ ఇన్ త్రూ ఫుడ్ అగైన్ డిపెండ్స్ అమాంగ్స్ ద అదర్ థింగ్స్ ఆన్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఆఫెన్ దట్ వాటర్ ఈజ్ పంప్డ్ విత్ ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. చూడండి, మనం తీసుకున్న ఫుడ్ ఏంటంటే మళ్ళీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వేరే థింగ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది, అంటే వాటర్ మీద డిపెండ్ అవుతుంది అంటుండే అక్కడ. మళ్ళీ వాటర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మళ్ళీ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది అని. అండ్ ఆఫెన్ దట్ వాటర్ ఈజ్ పంప్డ్ విత్ ఎలక్ట్రికల్, మెకానికల్, అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ మళ్ళీ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది వాటర్ అనేది. ద ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎనర్జీ ఈజ్ ఎవిడెంట్. చూడండి, ఇక్కడ ఎవిడెంట్ అంటే ఏంటి, క్లియర్గా ఉంది కదా, అంటే అది దాని మీద డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఇంటర్ డిపెండెన్స్ అనేది ఉంది ఇక్కడ, రైట్. ద ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎనర్జీ ఈజ్ క్లియర్, ఎవిడెంట్ అంటూ ఉంటుంది. ఎవిడెంట్ అంటే ఏంటి, క్లియర్గా ఉంది అని. ద వరల్డ్ ఎట్ లార్జ్ సీక్స్ వాటర్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, వాటర్ ఎనర్జీ సెక్యూరిటీని వరల్డ్ ఎప్పుడైనా చూస్తుంది అని. ద వరల్డ్ వాచ్ ఇన్స్టిట్యూట్ ఎస్టిమేట్స్ దట్ అబౌట్ 1.1 బిలియన్ ఆర్ ఫేసింగ్ ఎకనామిక్ వాటర్ షార్టేజ్. చూడండి, 1.1 బిలియన్ పీపుల్ ఏం చేస్తారంటే ఎకనామిక్ వాటర్ షార్టేజ్ని ఫేస్ చేస్తున్నారని. వెన్ ఎగ్జిస్టింగ్ వాటర్ సోర్సెస్ కెనాట్ బి యూజ్డ్ బికాస్ ఆఫ్ ఏ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వాటర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటర్ రిసోర్స్ అనేవి ఉన్నప్పటికీ వాటిని యూజ్ చేసుకోలేకపోతుర్రు అని. ఓకేనా, ఎందుకు యూజ్ చేసుకోపోతున్నారు అంటే వాటర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు, దానివల్ల ఎకనామిక్ వాటర్ షార్టేజ్ అనేది వస్తుంది అని. నెక్స్ట్, we will probably have a world population of 9 billion by 2050. ఓకేనా, మనం కంపల్సరీ 2050 వరకల్లా సో 9 బిలియన్ పీపుల్ ఉంటారు అని. విచ్ విల్ పుట్ ఫర్దర్ స్ట్రెస్ ఆన్ ద వాటర్ సోర్సింగ్ సప్లై సిస్టమ్స్. ఓకే, వాటర్ సోర్సింగ్ అండ్ సప్లై సిస్టమ్ అంటే ఇంకా పాపులేషన్ ఇంక్రీజ్ కావడం వల్ల మళ్ళీ ఫర్దర్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందంటే వాటర్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ వాటర్ మీద ఇంకా స్ట్రెస్ పడుతుంది అని. నెక్స్ట్ వన్, హియర్ అగైన్ ద కనెక్షన్ బిట్వీన్ ఎనర్జీ అండ్ వాటర్ ఈజ్ ఎవిడెంట్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎనర్జీ, వాటర్ రెండు మళ్ళీ క్లియర్ అంటుండే అక్కడ. నెక్స్ట్, గ్లోబల్లీ అబౌట్ 70% వాటర్ కన్జంప్షన్ ఈజ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్. గ్లోబల్గా చూసుకుంటే 70% వాటర్, ఓకేనా, అది అగ్రికల్చర్ సెక్టార్లో యూజ్ అవుతుంది అని. నో వాటర్ నో ఫుడ్ నో ఎనర్జీ. వాటర్ లేకపోతే మళ్ళీ ఫుడ్ రాదు, అగ్రికల్చర్ పనిచేయదు కాబట్టి మనకు అక్కడ అగ్రికల్చర్ చేయలేం కదా వాటర్ లేకుంటే, సో ఫుడ్ అనేది రాదు, ఫుడ్ రాకపోతే మళ్ళీ ఎనర్జీ అనేది రాదు. ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే వాటర్ ఎనర్జీ అనేది ఇంటర్డిపెండెంట్ అని. యాక్షన్స్ నీడెడ్ ఆన్ ద వాటర్ ఫ్రంట్ ఇంక్లూడ్ రిడక్షన్ ఇన్ వాటర్ యూసేజ్, ఓకేనా, ఫర్ అగ్రికల్చర్. ఓకేనా, వాటర్ యూసేజ్ అగ్రికల్చర్ అంటే యాక్షన్స్ అనేవి ఏం చేయాలంటే మనం వాటర్ని కాపాడుకోవాలంటే వాటర్ యూసేజ్ని తక్కువ చేయాలి అని ఫర్ అగ్రికల్చర్. పంప్ ఎఫిషియన్సీ, ఓకేనా, పంప్ ఎఫిషియన్సీ తీసుకోవాలి, డ్రిప్ ఇరిగేషన్ తీసుకోవాలి, చేంజ్ ఇన్ క్రాప్ ప్యాటర్న్స్, ఇవన్నీ చేస్తే మనకి ఏమవుతుందంటే వాటర్ సేవ్ చేసుకోవచ్చు అని. రీసైక్లింగ్ ఆఫ్ వాటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, స్టాపేజ్ ఆఫ్ రన్ ఆఫ్స్ అండ్ వాటర్ పొల్యూషన్. చూడండి, ఇవన్నిట్ల వల్ల మనం ఏం చేసుకోవచ్చు అంటే వాటర్ని సేవ్ చేసుకోవచ్చు అని. వెయిట్ వల్ల చూడండి సార్ ఇక్కడ పంప్ ఎఫిషియన్సీ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, చేంజ్ ఇన్ క్రాప్ ప్యాటర్న్స్ కానీ, వాటర్ని రీసైకిల్ చేయడం, రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడం. ఓకేనా, అంటే రెయిన్ వాటర్ని ఒక దగ్గర నిల్వ ఉండడం అంటూ ఉంటాం. స్టాపేజ్ ఆఫ్ రన్ ఆఫ్స్ని ఆపడం. ఓకే, అంటే వాటర్ అనేది కొట్టుకుపోతూ ఉంటే కదా దాన్ని ఆపడం. ఓకే, వాటర్ పొల్యూషన్ చేసుకోకుండా ఉండడం, రైట్. ఇవి we need to remember that the fossil based energy we rely on so much is stored energy. Fossil based energy ఏమంటుండే అక్కడ stored energy అంటుండు. And discharging, okay, and while the sun took 150 million years to store its energy, ఓకేనా, అంటే 150 million years సన్కు పడితే in the fossil phase లో we are busy discharging that huge solar battery in a matter of a few hundred years. ఓకేనా, అది ఇది మీకు ప్యాసేజ్. సో దీని కింద మనము క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి సింపుల్గా ఉంటాయి. చూడండి మన క్వశ్చన్స్ ఏమున్నాయంటే ద ప్యాసేజ్ ఫోకసెస్ ఆన్, ప్యాసేజ్ దేని మీద ఫోకస్ చేయబడుతుంది అని.
The passive focuses on చూడండి different forms of energy, the interdependence of water and energy, increased dependence on fossil fuels, high water consumption in the agriculture sector. చెప్పండి మరి దేని మీద ఉంది ప్యాసేజ్ మొత్తం? ద ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎనర్జీ. వాటర్ మీద ఎనర్జీ డిపెండ్ అవుతుంది, ఎనర్జీ మీద వాటర్ డిపెండ్ అవుతుంది కదా. మనం ఆప్షన్ ఏం తీసుకోవచ్చు? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, ద ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎనర్జీ. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 17th క్వశ్చన్ మనకి ఏమంటుందంటే ఎకనామిక్ వాటర్ షార్టేజ్ అక్కర్స్. ఎకనామిక్ వాటర్ షార్టేజ్ వస్తుంది వెన్ అంటుండు. వెన్ చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాడు 1.1 బిలియన్ ఆర్ ఎకనామిక్ వాటర్ షార్టేజ్. ఓకేనా, ఇక్కడ ఏముంది? వెన్ ఎగ్జిస్టింగ్ వాటర్ సోర్సెస్ కెనాట్ బి యూజ్డ్, ఎగ్జిస్టింగ్ వాటర్ సోర్సెస్ కెనాట్ బి ట్యాప్డ్ అని ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ సి. అక్కడ మీకు క్లియర్గా ఉంది ప్యాసేజ్లోనే. ఓకేనా, ఆన్సర్ మీకు ప్యాసేజ్లోనే ఉంటాయి, అది చూసి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, రైట్. బట్ ఇక్కడ మనకు ట్యాప్డ్ అంటే ఏంటి? యూజ్డ్ అండి, ట్యాప్ చేసుకొని యూజ్ చేసుకోవడం. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 18 మనకి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ హెల్ప్ టు సేవ్ వాటర్. ఏది మనకు వాటర్ చేయడానికి హెల్ప్ చేయదు అని చూడండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీకు ఇచ్చింది అది. ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం వల్ల వాటర్ని సేవ్ చేసుకోవచ్చు కదా, సేవ్ చేసుకోవచ్చు, ఇది కరెక్టే. ప్రివెంటింగ్ రన్ ఆఫ్స్ని ఆపడం, ఇది దీనివల్ల కూడా చేసుకోవచ్చు మనం సేవ్ వాటర్. డ్రిప్ ఇరిగేషన్ వల్ల కూడా చేసుకోవచ్చు కదా, వాటర్ సేవ్ చేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఆప్షన్ చూస్తే డీహైడ్రేషన్ వల్ల వాటర్ సేవ్ అవుతుందా, వాటర్ కన్జ్యూమ్ అవుతుందా? వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ మూడిటితోటి వాటర్ సేవ్ చేసుకోవచ్చు, దీంతో వాటర్ సేవ్ చేయలేం. ఓకేనా, డీహైడ్రేషన్ అనేది. కాబట్టి అడిగేది ఏంటి అక్కడ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ హెల్ప్ టు సేవ్ వాటర్. కాబట్టి ఆన్సర్ వస్తుంది మనకు ఆప్షన్ సి, డీహైడ్రేషన్ వల్ల మనకు వాటర్ అనేది సేవ్ కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 19th క్వశ్చన్ చూడండి. 19th మనకి ఏముందంటే ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ ఈజ్ డాష్. ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ అనేది ఏంటిది అంటున్నా అక్కడ చూడండి. స్టోర్డ్ సోలార్ ఎనర్జీనా, మెకానికల్ ఎనర్జీనా, హ్యూమన్ ఎనర్జీనా, ఎలక్ట్రికల్ ఎనర్జీనా? ఇక్కడ ఇచ్చింది కదా స్టోర్డ్ ఎనర్జీ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చింది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు. ప్యాసేజ్ మీకు చూడండి, ప్యాసేజ్ మీకు పెద్దగా ఉన్నది అంటే దాని మీనింగ్ ఏంటంటే క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ ఉంటాయి అని. ఓకే, ఇన్నర్ మీనింగ్ మీరు అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే ప్యాసేజ్ షార్ట్గా ఉంటే ఏంటంటే మీకు ఈజీగా తొందరగా కంప్లీట్ చేస్తారు కాబట్టి దాన్ని అర్థం చేసుకునేటట్టు క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్ఫరెన్స్ బేస్డ్ ఉంటాయి. ఈ లార్జ్ ప్యాసేజ్ ఇస్తే మనకి దాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే లార్జ్ ప్యాసేజ్ వచ్చింది కాబట్టి అక్కడ చదవడానికే చాలా టైం పడుతుంది, మళ్ళీ అర్థం చేసుకోవడం ఏమి ఉండదు అక్కడ. సో లార్జ్ ప్యాసేజ్ వస్తే మీకు ఏంటంటే చదివిన తర్వాత ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి అందులో. నెక్స్ట్ 20 క్వశ్చన్ ఇక్కడ డైరెక్ట్గా 20 క్వశ్చన్ మళ్ళీ సేమ్. 20 క్వశ్చన్ మనకి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ లైక్లీ టు పుట్ ఫర్దర్ ప్రెషర్ ఆన్ వాటర్ సోర్సెస్. చూడండి మళ్ళీ వాటర్ సోర్సెస్ మీద ప్రెషర్ ఏది పెడతారు చెప్పండి. చెకింగ్ వాటర్ పొల్యూషనా, రీసైక్లింగ్ ఆఫ్ వాటరా, ఇంక్రీజ్ ఇన్ వరల్డ్ పాపులేషనా, చెకింగ్ క్రాప్ ప్యాటర్న్సా? చెప్పండి. ఇంక్రీజ్ ఇన్ వరల్డ్ పాపులేషన్ అంటాం. పాపులేషన్ పెరగడం వల్ల మళ్ళీ అక్కడ వాటర్ రిజర్వ్స్ మీద స్ట్రెస్ అవుతుంది కదా, కాబట్టి అదే చెప్పింది. పైన కూడా మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు అక్కడ. ఓకేనా, పాపులేషన్ పెరగడం వల్ల మళ్ళీ వాటర్ మీద స్ట్రెస్ పడుతుంది అని చూడండి. విచ్ విల్ పుట్ ఫర్దర్ స్ట్రెస్ ఆన్ వాటర్ సోర్సింగ్. చూడండి ఏదది? విల్ ప్రాబబ్లీ హ్యావ్ ఏ వరల్డ్ పాపులేషన్ ఆఫ్ 9 బిలియన్ బై 2050. విచ్ విల్ పుట్ అంటే పాపులేషన్ ఇంక్రీజ్ కావడం వల్ల ఇంకా స్ట్రెస్ అవుతుంది అని అది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి. నెక్స్ట్ ప్యాసేజ్ మీకు ఏముందంటే ఫస్ట్ మన ప్యాసేజ్ కంప్లీట్ చేద్దాం. చూడండి స్టూడెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ టర్నింగ్ టు ఆన్లైన్ కోర్సెస్. స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఏం చేసుకుంటున్నారంటే ఆన్లైన్ కోర్సెస్ని చూస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దే హ్యావ్ బికమ్ ఏ బెటర్ వే టు లెర్న్. అవి ఏమవుతున్నాయంటే ఆన్లైన్ కోర్సెస్ బెటర్ వే లాగా మారిపోతున్నాయి నేర్చుకోవడానికి. ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ స్టూడెంట్స్ గ్రేటర్ కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ లెర్నింగ్ బై ఎనేబ్లింగ్ దెమ్ టు వర్క్ ఎట్ దేర్ ఓన్ ప్లేస్. ఓకేనా, అంటే ఇక్కడ ఏమంటున్నంటే ఆన్లైన్ కోర్సెస్ వల్ల ఏంటంటే గ్రేటర్ కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ లెర్నింగ్, అంటే వాళ్ళ లెర్నింగ్ మీద వాళ్ళ కంట్రోల్ పోయి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ వాళ్ళు ఎక్కడ వాళ్ళ వర్క్ ఎప్పుడు చేసుకున్నా సరే ఎక్కడ పాసిబుల్ అవుతుంది అని. వాళ్ళకి ఇప్పుడు డే టైంలో మొత్తం వర్క్ ఉంది అనుకోండి, నైట్ టైంలో వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ వినొచ్చు, కాబట్టి ఫీజిబుల్గా ఉంటుందని వాళ్ళకు. నెక్స్ట్ సమ్ అదర్ బెనిఫిట్స్ ఆర్ ద ఎంగేజింగ్ మల్టీమీడియా కంటెంట్, greater access to the instructor and the stimulating online interactions with other students and the teachers తోటి other students తోటి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆల్ దీస్ కెన్ యాడ్ టు ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్డ్ రిటెన్షన్, అంటే లెర్నింగ్ని ఇంక్రీజ్ చేస్తుందని. నెక్స్ట్ అనదర్ కీ ఫీచర్ ఈజ్ దట్ ఆన్లైన్ కోర్సెస్ టెండ్ టు ఇంక్లూడ్ మోర్ ఫ్రీక్వెంట్ అసెస్మెంట్స్. చూడండి ఇక్కడ
అంటే అసెస్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అని ఫాస్ట్గా. ద మోర్ ఆఫెన్ స్టూడెంట్స్ ఆర్ అసెస్డ్ ద బెటర్ దేర్ ఇన్స్ట్రక్టర్స్ కెన్ ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ ఇంటర్వెన్ వెన్ నీడెడ్. చూడండి వాళ్ళు ఎంత బాగా అసెస్ చేస్తే బెటర్ ఇన్ దేర్ ఇన్స్ట్రక్టర్స్, ఓకేనా, వాళ్ళకు ఇన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా టీచర్స్, వాళ్ళు వాళ్ళ ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ ఉంటారు అని, ఇంటర్వెన్ అయ్యి ట్రాక్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ కోర్సెస్. రైట్, నెక్స్ట్ వన్. ఐ ఎక్స్పీరియన్స్డ్, ఇక్కడ చూడండి రైటర్ మాట్లాడుతుంది ఇక్కడ. ఐ ఎక్స్పీరియన్స్డ్, ఐ అంటే ఎవరు ఇక్కడ రైటర్ రాసిన వాడు. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దీస్ మై సెల్ఫ్, నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయింది అని. వెన్ ఐ కంప్లీటెడ్ ఏ 6-week ఆన్లైన్ ప్రోగ్రామ్ త్రో కొలంబియా బిజినెస్ స్కూల్. ఓకేనా, అంటే నేను ఎప్పుడైతే ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశానో అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను దీన్ని. ఏది ఇక్కడ పైన జరిగింది మొత్తం. యాజ్ ఏ బిజీ ఎగ్జిక్యూటివ్ ద ఓన్లీ వే ఐ వాజ్ ఏబుల్ టు టేక్ సచ్ ఏ కోర్స్ వాజ్ ఆన్లైన్. చాలా బిజీగా ఉండడం వల్ల అది తీసుకోవాల్సి వచ్చింది ఆన్లైన్ కోర్స్. అండ్ ఇట్ ప్రూవ్డ్ టు బీ అన్ ఇంక్రెడిబ్లీ వాల్యుబుల్ అండ్ టైమ్లీ ఎక్స్పీరియన్స్, హైలీ రిలవెంట్ టు మై న్యూ జాబ్. చూడండి మళ్ళీ అదేమైందంటే నా జాబ్కు మంచిగా ఉండడం జరిగింది అని. ఐ వాజ్ ఏబుల్ టు డూ మెనీ ఆఫ్ ద లెక్చర్ పోర్షన్స్ ఫ్రమ్ మై ఐఫోన్ వైల్ సిట్టింగ్ ఆన్ ఏ ప్లేన్. చూడండి ప్లేన్లో కూర్చొని కూడా నేను చాలా లెక్చర్ పోర్షన్స్ వినగలిగాను అని. ఐ డిడ్ కోర్స్ వర్క్ డ్యూరింగ్ ద వీక్ అండ్ టర్న్డ్ ఇన్ వీక్లీ అసైన్మెంట్స్ ఆన్ సండే. ఓకేనా, సండే రోజుని ఇక్కడ అసైన్మెంట్స్ కూడా చేర్చుకోవచ్చు అని ఈవినింగ్. అండ్ ఈచ్ వెన్స్డే I attended live online sessions with professors and students from around the world. Okay, world లో అందరితోటి ఇక్కడ నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని అని. నెక్స్ట్, many students who have taken both face-to-face and online courses now rank their online experiences equal or better than their traditional classroom. చూడండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరు తీసుకున్న వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ర్యాంక్ ఎలా వచ్చిందంటే ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏమని చెప్పారంటే ఎక్స్పీరియన్స్ అనేది సో ఆన్లైన్ ఆఫ్లైన్ సేమ్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ అనేవి, ఇఫ్ నాట్ బెటర్ దాన్ అంటే ఇంకా ఆన్లైన్ ఇంకా బెటర్గా ఉంది అంటుండే, అక్కడ ఉంటే సేమ్ అని ఉంటుంది లేకపోతే బెటరే ఉంటుంది అని, తక్కువ మాత్రం ఉండదు అని. వీ హ్యావ్ రీచ్డ్ ఏ వాటర్ షెడ్ మూమెంట్ అంటే మేము ఒక టర్నింగ్ పాయింట్ని రీచ్ అయ్యాము అని. వెన్ ద డిస్కషన్ విల్ నో లాంగర్ బీ అబౌట్ ద రిలేటివ్ మెరిట్స్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ అంటారు, బట్ హౌ బెస్ట్ టు ఇంప్లిమెంట్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఫర్ మ్యాక్సిమమ్ ఎఫెక్ట్స్. ఓకేనా, అండ్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అండ్ సక్సెస్. ఓకేనా, అంటే చాలా సక్సెస్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అని. ఓకేనా, రైట్, ఇది మీకు ప్యాసేజ్. ఇప్పుడు మనము క్వశ్చన్స్ అనేవి చూద్దాం. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూసి చూడండి. ద రైటర్ ఫౌండ్ ద ఆన్లైన్ కోర్సెస్ యూస్ఫుల్ బికాస్ did not have to submit regular assignments. He was given special study leave from his executive duties. He could adjust and fit the course to his work schedule. చెప్పండి ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఎందుకు అతడు బెస్ట్ కోర్స్ అని చెప్పండి, చాలా యూస్ఫుల్ అని చెప్పిండు, ఎందుకంటే అతని యొక్క వర్క్ షెడ్యూల్కు అది కరెక్ట్ అడ్జస్ట్ చేసుకునేలా ఉంది కాబట్టి అది చెప్పింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 22 చూడండి ఇక్కడ. మెనీ స్టూడెంట్స్ హూ హ్యావ్ టేకెన్ ఆన్లైన్ కోర్సెస్ ఫీల్, వాళ్ళు ఏమనుకోరు చెప్పండి, ఇక్కడ ఉంది కదా ఇక్కడ. మెనీ స్టూడెంట్స్ హూ హ్యావ్ టేకెన్ బోత్ ఫేస్ టు ఫేస్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ నౌ ర్యాంక్ దేర్ ఆన్లైన్ ఎక్స్పీరియన్సెస్ ఈక్వల్ టు ఆర్ బెటర్ దాన్ అంటుండే అక్కడ ట్రెడిషనల్ కోర్స్. కాబట్టి ఇక్కడ మీకు ఆన్లైన్ కోర్సెస్ ఆర్ ఓన్లీ ఫర్ వర్కింగ్ పీపుల్ మాత్రమేనా? కాదు. ఆన్ ఫీలర్ వాళ్ళు అక్కడ ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ హ్యావ్ బెటర్ కంటెంట్ దాన్ టీచర్స్, వాళ్ళు ఇది చెప్పిరా? లేదు. ట్రెడిషనల్ క్లాస్ రూమ్సే వాళ్ళు అక్కడ తక్కువ ఉన్నాయని చెప్పారు, కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంది అన్నాడు కదా, సో ఇది రాంగ్. నథింగ్ కెన్ రీప్లేస్ ఫేస్ టు ఫేస్ ట్రెడిషనల్ ట్రైలింగ్. చూడండి ఫేస్ టు ఫేస్ ట్రెడిషనల్ ట్రైలింగే బెటర్ అంటురా? లేదు. ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ ఇఫ్ నాట్ బెటర్ దాన్ ద ట్రెడిషనల్, కాబట్టి ఆన్సర్ వస్తుంది మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. పై రెండు ఆప్షన్స్ అక్కడ ఆపోజిట్గా ఉన్నాయి, ఓకే, రెండు ఆప్షన్స్ కావు మనకు. ఎనీవే ఇక్కడ ఆన్సర్ వస్తుంది మనకు ఆప్షన్ డి. నెక్స్ట్ 23 చూడండి అమ్మా. 23 ఏంటంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డస్ నాట్ కరెక్ట్లీ కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్. ఓకేనా, అంటే ఏ ఆప్షన్ తోటి మనం సెంటెన్స్ని కంప్లీట్ చేయలేము అంటుండే అక్కడ. ఆన్లైన్ క్లాసెస్ ఆర్ యూస్ఫుల్ బికాస్ వన్ కెన్ స్టడీ వన్స్ ఓన్ పేస్, హ్యాస్ మోర్ కంట్రోల్ ఓవర్ వన్స్ లెర్నింగ్, వన్ కెన్ ఈజీలీ క్లారిఫై వన్స్ డౌట్స్ ఆన్లైన్, వన్ హ్యాస్ టు టేక్ ఓన్లీ వన్ ఫైనల్ ఎగ్జామినేషన్. చూడండి ఎందుకు ఇక్కడ ఆన్లైన్ కోర్సెస్ బెటర్ అంటుండే, ఇక్కడ చాలా యూస్ఫుల్ అంటున్నాను.
ఎందుకంటే వన్ కెన్ స్టడీ ఎట్ వన్స్ ఓన్ పేస్ చూడండి, ఓన్ ప్లేస్. అతని యొక్క ప్లేస్లో అతను ఈజీగా చదువుకోవచ్చు కాబట్టి అది బెటరే, దానివల్ల కావచ్చు. హ్యాస్ మోర్ కంట్రోల్ ఓవర్ వన్స్ లెర్నింగ్, ఆయన కంట్రోల్ ఏముంటుంది కదా, ఇది కూడా రాసుకోవచ్చు మనం. కెన్ ఈజీలీ క్లారిఫై వన్స్ డౌట్స్ ఆన్లైన్, ఇది కూడా రైటే మనకు. కానీ హ్యాస్ టు టేక్ ఓన్లీ వన్ ఫైనల్ ఎగ్జామినేషన్, ఒకటే ఫైనల్ ఎగ్జామినేషన్ ఉన్నందువలన వాళ్ళు అక్కడ ఆన్లైన్ కోర్సెస్ బెస్ట్ అంటారా యూస్ఫుల్ అంటారా కాదు కదా. కాబట్టి మనకు దీంతో మనం సెంటెన్స్ కంప్లీట్ చేయలేం కాబట్టి ఇది మీకు రాంగ్ ఉంది. సో అడిగేది ఏంటి అక్కడ రాంగ్ ఉన్న ఆన్సర్ అడుగుతుంది కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ 24th వన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డస్ నాట్ కరెక్ట్లీ కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్. మళ్ళీ ఇక్కడ డస్ నాట్, ఓకేనా, రాంగ్ ఉన్న ఆప్షన్ ఏంటో అడుగుతుంది. ఆన్లైన్ కోర్సెస్ ప్రొఫెసర్స్ ఇంటర్వ్యూన్ వెన్ నెసరీ. చూడండి ఇంటర్వ్యూన్ అవుతారు కదా అవసరం ఉన్నప్పుడు, చూడండి ఇంటర్వ్యూన్ వెన్ నీడెడ్, కాబట్టి ఇది రైటే మనకు. చెక్ ప్రోగ్రెస్ రెగ్యులర్లీ, ప్రోగ్రెస్ కూడా చెక్ చేస్తారు కదా, అది రైటే. డు నాట్ పర్మిట్ పీర్ ఇంటరాక్షన్, చూడండి వాళ్ళు ఇంటరాక్షన్ చేస్తారా చేయరా, చేస్తారు కంపల్సరీ. ఇక్కడ ఏమంటున్నారు, డు నాట్ పర్మిట్ అంటుండే ఇక్కడ, కాబట్టి ఇది రాంగ్ వన్. ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ గ్రూప్స్, చూడండి ఇంటరాక్ట్ అవుతారు కదా, కాబట్టి ఇది 3 రైటే. అంటే ఈ 3 మనము సెంటెన్స్ ఫిల్ చేయొచ్చు, కానీ దేనితో చేయలేం, సి తోటి చేయలేం. కాబట్టి అక్కడ విట్ డస్ నాట్ కరెక్ట్లీ కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్ అంటే మన ఏదొస్తుంది ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనకు రైట్లే, ఇది ఒకటే దీంతో కంప్లీట్ చేయలేం కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ అంతే. నెక్స్ట్ చూడండి 25th మనకి ఏంటంటే చూడండి బై వాటర్ షెడ్ మూమెంట్స్, ఓకేనా. సో వాటర్ షెడ్ మూమెంట్ అంటే మీనింగ్ ఏంటి, వాటర్ షెడ్ మూమెంట్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, టర్నింగ్ పాయింట్ అంటే ఏముంటుందని, టర్నింగ్ పాయింట్ అంటే, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఓకేనా. సో ఇది మీకు ఏంటంటే ఓకేనా గ్రూప్ 4, ఓకే గ్రూప్ 4లో మార్క్ టెస్ట్ 2 పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్ అంటూ ఉంటాం, ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.